ఓకే, ఇప్పుడు స్క్రాంబుల్ అయిపోయింది కదా, ఒకసారి చూసుకోండి. మొత్తం కంప్లీట్ స్క్రాంబుల్. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఎటువైపు నుంచి మొదలు పెట్టాలి అనేటటువంటిది చాయిసెస్ మనదే. ఇక్కడ ఒకటి గమనించినట్లయితే చూడొచ్చు, మనం ఏ పీసులు మూవ్ చేసినా సెంటర్ పీసులు మాత్రం క్వైట్ కంపల్సరీగా కామన్గా ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ నేను గ్రీన్ సెంటర్ చూస్తున్నాను, దీని కంప్లీట్ ఆపోజిట్గా బ్లూ ఉంటుంది కింద, చూసారా? కంపల్సరీగా ఇటువైపు నేను రెడ్ చూస్తున్నాను, కంపల్సరీగా అటువైపు ఆరెంజ్ కలర్ ఉంది. ఇట్ ఈస్ ఈజీ. నెక్స్ట్ ఇంకా ఎల్లోకి ఆపోజిట్లో వైట్ కలర్ ఉంటుంది. మనం ఎంత మూవ్ చేసినా దీన్ని మూవ్ చేసినప్పుడు ఆ సెట్ మాత్రం కలుగుతుంటే ఆ కలర్స్ కూడా ఆపోజిట్లో సేమ్ మూవ్ అవుతూ ఉంటాయి. వాటి స్థానాన్ని మాత్రం మనం మార్చలేము. ఎన్ని మూవ్ చేసినా మనం ఎడ్జ్ పీసుల్ని, కార్నర్ పీసెస్ని మాత్రం మారుస్తూ ఉంటాం. అందుకని ఎప్పుడు కూడా సెంటర్ పీస్ అనేది కామన్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదో ఒక లేయర్ని ముందు పెట్టడానికి డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ మొదటగా చాలామంది ఎక్కువగా వైట్ తీసుకుంటుంటారు. మీకు ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం వైట్ తీసుకోవచ్చు, లేకపోతే మనం ఏదో ఎల్లో కావాలంటే ఎల్లో తీసుకోవచ్చు, లేదా రెడ్ కావాలంటే రెడ్ కలర్ కూడా తీసుకోవచ్చు. ఇక మీకు ఈజీగా ఉండాలంటే ప్రైమ్ కలర్ ఎప్పుడు కూడా ఎక్కువ వైట్ యూజ్ చేస్తుంటారు, కాబట్టి నేను కూడా ఎక్కువ వైట్ లైక్ చేస్తుంటాను. దానివల్ల అంటే వైట్ కలర్ని మీకు ముందుగా చెప్తున్నాను. ఒకసారి ఫస్ట్ ఇక్కడ మనం కలర్ పెట్టాల్సి వచ్చినప్పుడు మనం ఏ కలర్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ లేయర్లో, అంటే ఇప్పుడు ఈ లేయర్లో సెంటర్ పీస్ వైట్ ఉంది, ఈ లేయర్లో సెంటర్ పీస్ వైట్ కలర్ ఉన్నప్పుడు ఇందులో దీనికి ఎడ్జ్ పీసులు ఏవైతే ఉన్నాయో, ఎడ్జ్ పీసులు ఎన్ని పీసులు ఉన్నాయి? మొత్తం 4 ఎడ్జ్ పీసులు ఉన్నాయి. ఈ 4 ఎడ్జ్ పీసులని కూడా వైట్ కలర్ వచ్చేలాగా పెట్టుకోవాలి. అలాగే అదే ఎడ్జ్ పీస్కి 2 కలర్స్ ఉన్నాయి కదా, 2 కలర్స్ ఇక్కడ వైట్ వచ్చేటట్టు నేను పెట్టుకుంటాను. కంపల్సరీగా ఆపోజిట్ ఇక్కడ ఈ సెంటర్ పీస్ ఏది ఉందో అదే రంగు ఇక్కడ వచ్చేటట్టు చూసుకోవాలి. ఉదాహరణ ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి ఇక్కడ గ్రీన్ వైట్ ఉన్న ఎడ్జ్ పీస్ కావాలి. గ్రీన్ వైట్ ఉన్న ఎడ్జ్ పీస్ ఎక్కడ ఉందో తీసుకొద్దాం ఒకసారి. ఇది ఇక్కడ ఉంది, గ్రీన్ వైట్ ఉన్న పీస్. దీన్ని తీసుకురావాల్సి వచ్చినప్పుడు కంపల్సరీగా ఇది మనం ఫస్ట్ ఇదేమో డౌన్ లేయర్లో ఉంది, పై లేయర్లో ఉంది. మనం ఏ కలర్ అయినా సరే, ఏ ఎడ్జ్ పీస్ అయినా సరే కింద లేయర్కి తీసుకొచ్చి, కింద డౌన్ లేయర్కి తీసుకొచ్చి దాన్ని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకుని దాన్ని తిరిగేస్తే, అంటే ఈ పీస్ని రైట్ పీస్ని పైకి తిప్పుతూ ఉంటే ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒకసారి చిన్న సమస్య వచ్చింది చూసుకోండి. ఇది వైట్ కలరు గ్రీన్ కలర్ పీస్ కరెక్ట్గానే ఉంది, కాకపోతే ఇది తిరగేస్తుంది, రివర్స్లో వచ్చింది. రివర్స్ పొజిషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే పై లేయర్ని ఒకసారి పక్క తిప్పుకోండి, రైట్ ఇన్వర్ట్ అంటే వెనక్కి తిప్పాలిగా. ఇప్పుడు చూసుకోండి, పొజిషన్ వచ్చిందిగా. వచ్చిన తర్వాత దీనిని మళ్ళీ మన సైడ్ తిప్పుకోండి. ఇప్పుడు చూడండి ఒకసారి, రెండు గ్రీన్ సరిపోయింది, వైట్ సరిపోయింది. సేమ్ పొజిషన్, ఒక ఎడ్జ్ పీస్ మాత్రం అయింది. ఈ పక్కన ఏ వైట్ కలర్ వచ్చినా దీని గురించి ఇప్పుడు అప్పుడే అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే 4 ఎడ్జ్ పీసులు తెలుపు రంగు రావాలి. అలాగే సేమ్ ఇక్కడ సెంటర్ పీస్కి మ్యాచింగ్ అవ్వాలి కలర్. ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ సెంటర్ రెడ్ ఉంది, ఇక్కడ సెంటర్ వైట్ ఉంది. ఇక్కడ అంటే ఇక్కడ వచ్చే ఎడ్జ్ పీసు వైట్ రెడ్ ఎడ్జ్ పీస్ కావాలి. అది ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. దేర్ ఇట్ ఈస్, ఇక్కడ ఉంది. ఓకే, వైట్ రెడ్. నేనేం చేస్తాను, ఈ రెడ్ కలర్ని ఈ రెడ్ తిన్నంగా జరుపుకుంటాను. దీనికి ఫస్ట్ మనం ఈ ఎడ్జ్లు పెట్టుకోవడానికి ఏ విధమైన కోడ్స్ కానీ ఇది ఏం అవసరం లేదు. సింపుల్గా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే ఈజీగా చేసేయచ్చు. కాకపోతే ఇది అలవాటు పడితే మీకు చాలా సులభంగా అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు కింద లేయర్లో ఉన్నదాన్ని కట్ చేసుకున్నాక మనం నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని రివర్స్ పొజిషన్లో తిప్పినట్లయితే ఇది పైకి వస్తుంది. దీన్ని ఒకసారి చూడండి, దేర్ ఇట్ ఈస్. ఓకే, ఈ ఎడ్జ్ అయింది. ఇక్కడ ఇందాక గ్రీన్ది ఇలాగే ఉంది, ఓకేనా, ఇది కూడా సరిపోయింది, ఈ ఎడ్జ్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఎడ్జ్ ఎక్కడ ఉంది చూద్దాం, బ్లూ ఇక్కడ వైట్ ఉన్న ఎడ్జ్ పీస్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. నెక్స్ట్ ఎక్కడ ఉంది చూడండి, బ్లూ ఎడ్జ్ ఇక్కడే ఉంది, బ్లూ వైట్ లెక్క ఇక్కడే ఉంది. దీన్ని కూడా ఇక్కడ తెచ్చుకున్నాం. బ్లూ సరిపోయింది, వైట్ ఉంది ఇక్కడ ఆపోజిట్లో ఉంది కాబట్టి ఈ లేయర్ ఒక్కదాన్ని పైకి తిప్పుకున్నాం. వెరీ ఇట్ ఈస్ సింపుల్. ఇక్కడ వచ్చేసరికి 3 ఎడ్జ్లు అయిపోయినాయి. ఇంకా ఫైనల్గా మిగిలింది ఒక ఎడ్జ్. ఇక్కడ ఆల్రెడీ ఇది ఇక్కడే ఉంది, కాకపోతే ఇది రివర్స్ పొజిషన్ ఉంది. రివర్స్ పొజిషన్ ఉన్నప్పుడు ఏం చేయాలని ఎందా చెప్పాను కదా, కానీ ఇక్కడ మనం ఆల్రెడీ ముందుగా 3 ఎడ్జ్లు చేసేస్తున్నాం. అయినా పర్వాలేదు, ముందు దీన్ని చూసుకోండి, పక్కకు తిప్పాలి. దీన్ని ఇక్కడ సేమ్ ఉన్నదాన్ని నేను ఏం చేశాను, అప్ ఇన్వర్ట్ చేసాను, తర్వాత డౌన్ చేసాం, తర్వాత ఇది పైన ఉన్నదాన్ని ముందు కట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 2 సెంటర్స్ సరిపోయినాయి, ఇది సరిపోయింది. ఇప్పుడు దీన్ని
యాంటీ క్లాక్ వైజ్ వచ్చేస్తాం. ఇప్పుడు ఒక్కసారి చూస్తే మొత్తం నేను అన్నట్టుగా ముందు ఎడ్జ్ పీసులు వచ్చేసినాయి. ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే చూసుకోండి, అన్నీ కూడా ఎడ్జ్లు ఒకసారి కరెక్ట్గా ఉన్నాయి లేదా, సెంటర్ పీసెస్ కూడా కరెక్ట్గా సరిపోయినాయి, ప్లస్ షేప్ వచ్చేసింది. మిగిలిన వల్ల 4 కార్నర్స్ పెట్టాలి. 4 కార్నర్స్ పెడితే ఈ లేయర్ అయిపోయినట్టే. 4 కార్నర్స్ పెట్టాల్సి వచ్చినప్పుడు కార్నర్లో మనకు నచ్చిన కార్నర్ ముందు 4 ఏదో కార్నర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్నర్ సెలెక్ట్ చేసుకుంది, ఈ కార్నర్ సెలెక్ట్ చేసుకుని మనకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. ఈ కార్నర్ తీసుకున్నాను అనుకోండి, కార్నర్ తీసుకున్నప్పుడు ఈ కలరు ఈ సెంటర్ పీస్కి ప్రపోజ్ చేసేది అయి ఉండాలి కంపల్సరీ. ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ పై కలరు వైట్ని సపోర్ట్ చేస్తుంది, ఈ కలర్ గ్రీన్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ కార్నర్ తీసుకున్న 3 రంగులు కూడా ఈ 3 సెంటర్ పీసెస్కి సంబంధించింది అయి ఉంటుంది. గ్రీను, ఆరెంజ్, వైట్. గ్రీన్, ఆరెంజ్, వైట్ ఉన్న పీస్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఇది చూడండి, ఇక్కడే ఉంది గ్రీన్, ఆరెంజ్, వైట్. దీనిని ఎగ్జాక్ట్గా దీని తిన్నంగా మనం ఎక్కడైతే పైన పెట్టాలో దాని తిన్నంగా కింద తెచ్చుకోవాలి. ఆ పీస్ని కంపల్సరీగా కిందకి తెచ్చుకోవాలి. ఇక్కడ యాక్చువల్లీ ఈ పీస్ ఇక్కడ ఉంది, దీనిని కింద తెచ్చుకోవాలి. ఈ పీస్ నాకు ఎగ్జాక్ట్గా పై ప్లేస్కి రావాలి, కింద ఉన్న ఈ పీస్ పైన రావాలి. నేను ఎక్కడైతే కావాలనుకుంటానో దాని తిన్నంగా కింద ఫిక్స్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత నేను టార్గెట్ ఏదైతే చేయాలనుకుంటున్నానో ఆ పీస్ నాకు కుడి చేతి వైపు ఉండాలి, రైట్ హ్యాండ్లో ఉండాలి. రైట్ హ్యాండ్లో ఉండి నేను చెప్పే కోడ్ ఒకసారి రాసుకోండి. ఇది 4 లెటర్స్ మాత్రం ఉంటుంది, ఈజీగా ఉంటుంది. దీన్ని అల్గోరిథం కోడ్స్ అని అంటారు. రైట్ ఇన్వర్ట్ నిందా చెప్పానుగా, రైట్ ఇన్వర్ట్. కానీ ఇది ఎప్పుడు చేయాలి, ముందు ఈ కోడ్ తిప్పడానికన్నా ముందుగా మనకు కావాల్సిన పీస్ని ఇక్కడ ఏ కలర్ అయితే 3 రంగులు ఉండాల్సిన పీస్ ఏదైతే ఉందో దానిని కింద పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా కింద పెట్టుకున్న తర్వాత రైట్ హ్యాండ్లో పట్టుకుని రైట్ ఇన్వర్ట్, డౌన్ ఇన్వర్ట్, రైట్ డౌన్. ఒకసారి చూడండి, పై కార్నర్ వచ్చేసింది. గ్రీన్ సపోర్ట్ చేస్తుంది, ఆరెంజ్ సపోర్ట్ చేస్తుంది, వైట్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఈ రకంగా ఒక ఎడ్జ్ కంప్లీట్ అయింది, ఒక కార్నర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ కార్నర్ చూసుకుంటే బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, వైట్ కలర్. బ్లూ, ఆరెంజ్, వైట్ ఉన్న పీస్ ఎక్కడ ఉందో ఆల్రెడీ లక్కీగా కిందే ఉంది. ఇది బ్లూ, ఆరెంజ్, వైట్ కిందే ఉంది. దీన్ని కూడా సేమ్ మళ్ళీ రైట్ హ్యాండ్లో పట్టుకోవాలి. ఈ కార్నర్ నా టార్గెట్. ఇక్కడ నాకు వైట్ కలర్ వచ్చి రావాలి, ఇక్కడ బ్లూ రావాలి, ఇక్కడ ఆరెంజ్ రావాలి. ఆ పీస్ ఆల్రెడీ ఎగ్జాక్ట్ కింద ఉంది, కానీ దాని పైకి మనకు కరెక్ట్ పొజిషన్లో రావాలి. రైట్ ఇన్వర్ట్, డౌన్ ఇన్వర్ట్, రైట్ డౌన్. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే వైట్ కలర్ నా పీస్ కరెక్టే, కానీ దాని యొక్క పొజిషన్ తప్పు వచ్చింది. చూడండి, ఇక్కడ వైట్ కలర్ వచ్చింది, ఆరెంజ్ వచ్చింది, బ్లూ వచ్చింది. ఇలా రావడానికి పాసిబిలిటీ ఉంది, ఇలా రావడానికి సాధ్యమే. కాకపోతే నేను ఇప్పుడు 4 సార్లు తిప్పింది ఒక సీక్వెంట్ 1 లైన్ కోడ్. ఇది అవసరమైతే 2 సార్లు తిప్పినప్పుడు ఈ పీస్ కరెక్ట్గా రావచ్చు, 3 సార్లు తిప్పినప్పుడు రావచ్చు, లేదా 4 సార్లు తిప్పినప్పుడు కూడా రావచ్చు. ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను అదే కోడ్ని. రైట్ ఇన్వర్ట్, డౌన్ ఇన్వర్ట్, రైట్ డౌన్. ఓకే, ఇప్పుడు చూడండి పీస్ కరెక్ట్గా మళ్ళీ కిందకి వచ్చింది. ఇప్పుడు నేను 2 సార్లు తిప్పాను, మళ్ళీ 3వసారి రైట్ ఇన్వర్ట్, డౌన్ ఇన్వర్ట్, రైట్ డౌన్. ఇప్పుడు చూడండి కార్నర్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ నాకు సెకండ్ ఎడ్జ్ చెప్పింది. ఇప్పుడు నేను 3 సార్లు తిప్పేసరికి వచ్చేస్తుంది, ఒకసారి 5 సార్లు తిప్పేసరికి కూడా వస్తుంది, నో ప్రాబ్లం. సెకండ్ చూడండి, సెకండ్ కార్నర్ బ్లూ, రెడ్, వైట్. బ్లూ, రెడ్, వైట్. ఆ పీస్ అక్కడ చూడండి, ఇది ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఈ పొజిషన్లో ఉంది. ఇది యాక్చువల్లీ ఇది ఉండాల్సిన స్థానం ఇక్కడ. నేను ఇక్కడ టార్గెట్ కంప్లీట్ చేయాలంటే ఈ పీస్ని తీసుకొచ్చి కింద పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను ఏం చేస్తానంటే ముందు దీన్ని కింద లేయర్లోకి తీసుకుపోతా. కింద లేయర్ తీసుకుపోయి డౌన్ పక్క తీసుకుపోయాను. మళ్ళీ నాకు కంపల్సరీగా నా ప్లస్ షేప్ ఉండాలి కాబట్టి ప్లస్ షేప్ తీసుకొచ్చేసాను. చూడండి, ఇక్కడ తీసుకొచ్చాను. ఓకే, డౌన్లో నాకు కావాల్సిన కార్నర్ ప్లేస్ ఈ ప్లేస్ కాబట్టి బ్లూ, రెడ్, వైట్. ఓకే, ఆ పీస్ ఇక్కడ కంపల్సరీ ఎగ్జాక్ట్లీ స్ట్రైట్లీ కింద ఉంది. ఇప్పుడు సేమ్ కోడ్ మళ్ళీ రైట్ సైడ్లో పెట్టుకున్నాను. రైట్ ఇన్వర్ట్, డౌన్ ఇన్వర్ట్, రైట్ డౌన్. ఓకే, కంప్లీట్ అయింది. ఓకే, ఇంకా ఫైనల్గా మిగిలింది ఈ కార్నర్. ఒకసారి చూసుకోండి, మిగతా అన్ని కలర్స్ ఉన్నాయి. టాప్ కార్నర్స్ అన్నీ అయిపోయింది కదా. ఇంకా ఇటు వచ్చి కలర్ మీద ఇదే, కానీ ఇది పైన ఉంది. ఇది పైన ఉంటే మనకు పని అవుతుంది కదా.
దీన్ని కిందకి తీసుకురావాలి, డౌన్ లేయర్లోకి తీసుకెళ్ళిపోయి పక్క తీసుకెళ్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. దీన్ని డౌన్ లేయర్లో తీసుకొచ్చాను. గ్రీన్, రెడ్, వైట్. ఈ పీస్ ఎగ్జాక్ట్ కరెక్ట్ పొజిషన్లో పైకి రావాల్సి ఉంటుంది. కింద రైట్ సైడ్లో కింద పెట్టుకున్నాను దీన్ని. రైట్ ఇన్వర్ట్, డౌన్ ఇన్వర్ట్, రైట్ డౌన్. ఒక రౌండ్ తిప్పేసరికి నేను ఒక సీక్వెంట్లో అయ్యేసరికి దీనికి పూర్తి అవ్వలేదు. పైకి గ్రీన్ వచ్చింది కానీ ఇక్కడ వైట్ రావాలి. రైట్ ఇన్వర్ట్, డౌన్ ఇన్వర్ట్, రైట్ డౌన్. రాలేదు. రైట్ ఇన్వర్ట్, డౌన్ ఇన్వర్ట్, రైట్ డౌన్. ఇప్పుడు చూడండి వచ్చేసింది. ఇప్పుడు ఇది మొదటి లేయర్ పూర్తయింది. ఓకే, ఈ గ్రీన్ సెంటర్ ఉండాలి, రెడ్ సెంటర్. అప్రాక్సిమేట్ మనం చూసినప్పుడు ఒకే రంగులో టీ షేప్ కనబడుతుంది, వైట్ కలర్ మాత్రం కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఎగ్జాక్ట్గా ఇది ఇప్పుడు ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ సెకండ్ లేయర్, మధ్య లేయర్ని కంప్లీట్ చేయాలి. మళ్ళీ మనం ఇప్పుడు ఈ పీస్ సెట్ని దీన్ని కంప్లీట్ అయిపోయిన లేయర్ని తల కిందగా పట్టుకుందాం కిందకి. ఓకే, వైట్ లేయర్ కిందకి వెళ్ళిపోయింది. ఓకే, ఈ పొజిషన్ పట్టుకోండి. ఇప్పుడు సెకండ్ లేయర్ ఎలా చేయాలో చూద్దాం.